రాముడు విడిచిపెట్టినటువంటి బాణములకు వాళ్ళ గుండెలకి ఉన్నటువంటి కవచములు పిట్లిపోయి లోపలికి వెళ్ళి భూమిలో గుచ్చుకున్నాయి ఆ బాణాలు. గుచ్చుకుని భూమిలోకి వెళ్ళిపోతే నెత్తురు ఓడిపోతూ పెద్ద పెద్ద నోళ్లు తెరిచి కేకలేస్తూ 14 మంది భూమి మీద పడి మడిచిపోయారు. చూసింది శూర్పణఖ. పెద్ద నోరు తెరిచి పెద్ద పెద్ద అరుపులు కేకలతో మళ్ళీ వెళ్ళి గభాల పడిపోయింది కరుడి దగ్గర. పడిపోయేటప్పటికి ఈయన మళ్ళీ చూశాడు, ఇటు ఇలా గభాల మళ్ళీ పడిపోయింది అనుకున్నాడు. అనుకుని ఇప్పుడే కదా 14 మందిని పంపించాను నీ ముక్కు చెవులు కోసిన వాళ్ళని చంపమని, మళ్ళీ వచ్చి ఇలా పడిపోయావు, నీకేమైందని అడిగాడు. అడిగితే ఆవిడంది, పంపించావు లేవయా 14 మందిని రామలక్ష్మణుల్ని చంపమని, వాళ్ళే మామూలు వాళ్ళు అనుకుంటున్నావా, అపారమైనటువంటి తేజోమూర్తులు, 14 మందిని ఒక్క క్షణంలో చంపేతలు పారేశాడు రాముడు. నువ్వు ఏదో రాముణ్ణి చూస్తే చాలా తేలిక అనుకుంటున్నావు. మయితే యజ్జనుక్రోశో యధిరక్షస్సుతేషు చ రామేణ యదితే శక్తి తేజోవాస్తి నిశాచర దండకారణ్య నిలయం జహిరాక్షసకంటకం. నిజంగా నీకు రాముణ్ణి ఎదురించే శక్తి ఉంటే నీ దగ్గరున్న కింకరుల్ని 14 మందిని పంపించడం కాదురా, నువ్వు బయలుదేరి యుద్ధం చేసి దండకారణ్యంలో రాక్షసులకి కంటకుడిగా అయిపోయాడు వాళ్ళ రాముడు. ఆ రాముణ్ణి సంహరించు. నువ్వు కానీ బయలుదేరి రాముణ్ణి సంహరించడానికి వెళ్ళలేదో, యది రామం మమామిత్రం నత్వమధ్యవధిష్యసి తవ చైవాగ్రత ప్రాణాం త్వక్ష్యామి నిరపత్రత అని, నువ్వు రాముణ్ణి చంపడానికి వెళ్ళకపోతే నీ ఎదురుగుండా నేను నా ప్రాణాలను విడిచిపెట్టేస్తాను, ఇక్కడ నీ కాళ్ళ ముందు చచ్చిపోతాను. ఇప్పుడు ఆక్రోశం మరింత ఎక్కువైపోతుంది. ఎక్కువైపోగానే కరుడు ఒక్కసారి ఆలోచించాడు, నేను వెళ్ళాలా, ముక్కు చెవులు కోసేశారని ఇది ఓ వెర్రింకిలేస్తోంది కానీ